కరీంనగర్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చెప్పుకోవడానికి ఏం లేదు. తర్వాత నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. ఈ రోజు వీళ్ళు పిలిచినటువంటి టెండర్లకు మార్కెట్ రేటుకు చూసినట్టయితే చాలా వేరియేషన్ ఉన్నది. ఈరోజు సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నది. ఒక లీటర్ మార్కెట్ ధర ఎంత అంటే ₹165.20 ఉన్నది. కానీ వీళ్ళు టెండర్ కోడ్ చేసింది ఏంటంటే ₹218.79. అదేవిధంగా ఫామ్ ఆయిల్ ఉంది. మార్కెట్ ధర ఎంత ఉన్నదంటే ₹144.80 ఉన్నది. కానీ వీళ్ళు కోడ్ చేసింది ఏంటంటే ₹288.12. కందిపప్పు ధర కిలో ₹140 మార్కెట్ ధర ఉంది. ₹159 మరి వీళ్ళు కోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెసరపప్పు ధర ₹120 మార్కెట్ ధర అయితే ₹148. అదేవిధంగా చక్కెర ₹44 అయితే వీళ్ళు ₹58 కోట్ చేయడం జరిగింది. అంటే ఈ ఫినాయిల్ ఏవైతే బాత్రూమ్ క్లీన్ చేసేటి ₹60 ఉంటే ₹80. అంటే ఇది నేను ఒక మచ్చుకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. ఈ విధంగా చూసినప్పుడు ఇష్టారీతిగా మరి వీళ్ళు ఈ టెండర్ కోడ్ చేసి వాళ్లకు ముడుపులు ఒప్పజెప్పి దాదాపు ₹100 కోట్ల కుంభకోణం ఇందులో జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్తాను. అదేవిధంగా శాఖాపరంగా చూసినట్టయితే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నాడు. ఆయన నిన్న జరిగినటువంటి విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఎవరైతే తప్పులు జరిగినాయని మరి వాటిని బయటకు తీసుకొచ్చినటువంటి హరీష్ రావు గారు కావచ్చు, లేదంటే ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు, వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. లక్ష్మణ్ కుమార్ కు నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నా. నీ శాఖాపరమైనటువంటి విషయంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని తెలిసిన తర్వాత కూడా, అంటే నీకు తెలియకుండా జరిగిందని మేము అనుకోవట్లేదు, నీ కనుసంలోనే నువ్వు కావాలనే చేసినవనే ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఇది ₹100 కోట్ల కుంభకోణం అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ 2000 కోట్లలో మరి నువ్వు అంటే నీకు అలవాటు ఉన్నది, నువ్వు అంటే నేను రాజీనామా చేస్తా. మొన్న ఈ మధ్య జగిత్యాల జిల్లాలో వడ్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్వింటాలకు 7 నుంచి 8 కిలోలు కట్ అయినాయి. రైతులు మొత్తుకుంటున్నారు. వడ్లు కొనుగోలు విషయంలో అనేక అవకతవకలు జరిగినాయంటే ఎక్కడన్నా రైతుల వడ్లు కట్ చేసినట్టయితే నేను వెంటనే రాజీనామా చేస్తాను. అదేవిధంగా ధర్మపురి పట్టణంలో ఇసుక మాఫియా జరుగుతుంది. 100 టిప్పర్లు రాత్రికి రాత్రి పోతున్నాయి. మొత్తం గోదావరి అంతా సర్వనాశనం అవుతుంది. అక్కడ ఒక్కటి కూడా అఫీషియల్ గా ఉన్నటువంటి ఇసుక రీచ్లు లేవు. నిజంగానే అక్కడ అఫీషియల్ ఇసుక రీచ్ ఉన్నట్టయితే అది ప్రజలకు లాభం, ప్రభుత్వానికి లాభం, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి నీ కనుసన్నలనే ఇసుక దందా జరుగుతున్నది అని అంటే, ఇసుక దందా జరిగినట్టయితే ఇక్కడ ఏ తప్పు జరిగినా నేను రాజీనామా చేస్తా అంటే మళ్లీ నిన్న హరీష్ రావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ 2000 కోట్ల టెండర్లలో కుంభకోణం జరిగిందంటే నేను దీంట్లోకి ఏమన్నా తప్పులు జరిగినట్టయితే నిరూపిస్తే రాజీనామా చేస్తాను. లక్ష్మణ్ కుమార్, నేను ఒకటే చెప్తున్నా, రాజీనామా చేసడం అనేది తమాషా కాదు. నేను మొన్న కూడా చెప్పిన, గెలిచినావు, మంత్రి పదవి వచ్చింది. నీ శాఖాపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా పనిచేసి నువ్వు బాధ్యతాయుతంగా నీ బాధ్యత నిర్వహించబట్టడం తప్ప అంటే రాజీనామా చేస్తానని తమాషా అనుకుంటున్నావా? అంతేకాకుండా నేను ఒక మాట అడుగుతున్నా, నువ్వు రాజీనామా చేసే ధైర్యం ఉందా నీకు? గెలవక గెలిచినావు. ఊరికేనే రాజీనామా చేస్తున్నానని కాదు, జోక్ కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. తప్పు జరగలే, రైతుల వడ్ల విషయంలో తప్పు జరగలే. ఏ రైతును అడిగినా చెప్తాడు, ఇంకెవరు చెప్పాలి? ఇసుక కుంభకోణం ఇప్పుడు జరుగుతలేదా? ఇప్పుడు కూడా నడుస్తున్నది. చెయ్యి రాజీనామా. ఇగో నీ శాఖ 2000 కోట్ల టెండర్లలో ₹100 కోట్ల కుంభకోణం జరిగిందని స్వయంగా హరీష్ రావు గారు ఆనాడు నేను మంత్రిగా ఉన్ననాడు ఆ శాఖకు మరి సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే నేను రాజీనామా చేస్తా.
నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఉన్నదా? ఇవన్నీ తప్పులే. నువ్వు రాజీనామా చేయాల్సి వస్తే ఎన్నడో చేయాలి. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను వీడియో కావాలంటే చూపిస్తా. ధర్మపురి నియోజకవర్గంలో నేను పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురాకపోతే, బస్ డిపో తీసుకురాకపోతే, ఐటీఐ కాలేజ్ తీసుకురాకపోతే, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే, ఇవన్నీ తీసుకురాకపోతే ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని ఈ సంవత్సరం తిరగక ముందు రాజీనామా చేస్తారు. అది నువ్వే కదా. మరి చేసినావా? రాజీనామా ఏమన్నా జోక్ అనుకుంటున్నావా? దిమ్మ తిరుగుతుంది నీకు. ఒక్కసారి రాజీనామా చేసి చూడు. ఏమనుకుంటున్నావు? అంటే రాజీనామా. నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం లేదు లక్ష్మణ్ కుమార్, మాకు తెలుసు. నానా తంటాల వాడి ఒకసారి ఎమ్మెల్యే అయినావు, తెలియదా? ఇలా అంటే రాజీనామా తమాషా అనుకుంటున్నావు. నీకు నిజంగా కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఇగో ఈ 2000 కుంభకోణం, 2000 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో దీనిలో 100 కోట్ల అవినీతి జరిగింది నిరూపించడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాలు మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈ ప్రాంత మంత్రివి కదా నువ్వు, ఒక క్వింటాల్కు 7 నుంచి 8 కిలోల వడ్లు కట్టయినాయి అనేది ప్రతి రైతు చెప్తాడు. అది నిజమైనటువంటి వాస్తవమైనటువంటి కుంభకోణము. ఇలా ఇసుక మాఫియా ఖచ్చితంగా ఇప్పుడు ఈ నిమిషానికి జరుగుతుంది. చేస్తావా రాజీనామా? దమ్ము ధైర్యం ఉందా నీకు? ఇక మేము సవాల్ చేస్తున్నాం, వీటి మీద నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీటి మీద వివరణ ఇవ్వు, లేదంటే రాజీనామా చేయి. చాతగాని మాటలు ఎందుకు మాట్లాడుతూ ఎక్కడికి వస్తావో రా. హరీష్ రావు గారి దాకా అవసరం లేదు. నేనేమి ఈ 2000 కుంభకోణానికి, 2000 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో మేమే వస్తాం శాఖ పరంగా. నేను గతంలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన పూర్తి అవగాహనతోటి ఈ విషయంలో మేమున్నాం. నీకు అవగాహన లేదు, అవగాహన పెంచుకో. శాఖాపరమైనటువంటి అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయి. ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? అది నువ్వు ముందు దాని మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయి. తప్ప ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి తిరిగి దాడి చేయడం, వ్యక్తిగతంగా మాట్లాడడం. హరీష్ రావు అట దొరట. అవునా? హరీష్ రావు దొరనానే? ఆ కులంలో పుట్టవచ్చు, కానీ ఆయన ఒక మాస్ లీడర్, ప్రజానాయకుడు, అనేక సార్లు ప్రజలతో ఎన్నుకోనబడ్డవాడు. ఆయనకొక సందర్భంలో హెల్త్ మినిస్టర్ కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, బాధ్యత చెప్తే బ్రహ్మాండంగా అద్భుతాలు సృష్టించినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు ఇలా దొరని మాట్లాడతావా? కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదంటే అది మాట్లాడితే నడవదు లక్ష్మణ్ కుమార్. నువ్వు ఎస్సీవే కావచ్చు, నేను కూడా ఎస్సీ సామాజిక వర్గమే. ఎన్నడిట్లా మాట్లాడలే. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు నువ్వు. హరీష్ రావును పట్టుకొని ఆయన హైట్ మీద కామెంట్ చేస్తావా? నీ హైట్ మీద కూడా, నీ రూపం మీద కూడా ఎవరైనా కామెంట్ చేస్తే నువ్వేమనుకుంటావు? నేను గోదావరికల్లో నిన్ను ఏమంటారో తెలియదా? అనొచ్చునా? మేము పద్ధతేనా నువ్వు మాట్లాడింది? ఖబర్దార్ లక్ష్మణ్ కుమార్, ఇది మంచి పద్ధతి కాదు.